Good morning, friends. Praise Lord. Greetings in Jesus' name. Welcome to Everyday with Jesus. కొన్ని టైమ్స్లో మనకు వేదన వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఒకసారి వి ఎక్స్పెక్ట్ ఎవరైనా వచ్చి ధైర్యం చెప్పాలి, ఎవరైనా వచ్చి చేయూతనివ్వాలి, ఎవరైనా వచ్చి భరోసా ఇవ్వాలి, ఎవరైనా వచ్చి భుజమే చేపట్టి ఏం భయపడకు, మంచి డేస్ వస్తాయని చెప్పి ఒక మాట చెప్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఎవరో ఒకరు వచ్చి ధైర్యం చెప్తారు. సమ్ టైమ్స్ ఎవరో మన దగ్గర ఉండకపోవచ్చు. ఈ రోజున గనక నువ్వు వేదనలో ఉండి, బాధలో ఉండి, నీకు ధైర్యం చెప్పడానికి, నీలో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఎవరు లేకపోతే గనక ప్రేమతో మనం చేస్తున్నాను. యాజ్ యు ఆర్ లిఫ్టింగ్ యువర్ వెయిట్, నిన్ను బలపరుచుకోవాలి. దావీదు గారు రాజుగా ఉండి చాలా కుటుంబాలు కట్టి రాజ్యమంతటిని స్థిరపరిచి అందరి అవసరాలు తీర్చి ఒక టైమ్స్ లో తన కష్టం వచ్చినప్పుడు తన దగ్గర ఎవరు లేకపోతే తను చేసిన పని అదే, తనను తనే బలపరుచుకున్నాడు. 27వ కీర్తనలో 14వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. చూసినట్లయితే గనక ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్రంగా ఉంచుకున్నాము, యెహోవా కృప కనిపెట్టుకో. ఇది ఎవరో ఈయన చెప్తున్న మాట కాదు, ఈయన చెప్పుకుంటున్న మాట. ఈ రోజున ప్రేమతో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఎవరు నీకు ధైర్యం చెప్పినా చెప్పకపోయినా నువ్వు ధైర్యం తెచ్చుకో. రెండవదిగా నీ హృదయాన్ని నిబ్రంగా ఉంచుకో. అర్థం ఏంటో తెలుసా? దేనికి ఆందోళన పడద్దు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎన్ ఎండ్. ప్రతి బాధకి, ప్రతి వేదనకి, ప్రతి కష్టానికి, ఇప్పుడు నువ్వు ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లంకి ముగింపు ఉన్నది. ఈరోజు నువ్వు ఆందోళన పడిపోయినంత మాత్రాన ఆ ముగింపు త్వరగా వచ్చేది. ఒక తల్లి గర్భం ధరించిన గుడ్ న్యూస్ ఈరోజు తెలిసింది. రేపు పొద్దున్న బేబీ బయటకు వచ్చేస్తా అంటే రాదు. టేక్స్ టైం. కంగారు పడిపోయినంత మాత్రాన బేబీని తీసుకొస్తే ఆ బేబీ బతకదు. ఈ రోజున ప్రేమతో మనం చేస్తున్నాను. నువ్వు హృదయం నిబ్బరంగా ఉంచుకో. ఎవ్రీథింగ్ హ్యాస్ టైం. ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. ఇదే దావీదు అంటాడు, కాస్త పైకి వచ్చేసరికి ఒక మాట చూపిస్తాను. ఆలోచనలు అంటాడు ఎక్కడ, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. దేవుడు నా తల ఎత్తుతాడు అని అనుకుంటూ 14వ వచనంలో నీ హృదయం నిబ్రంగా ఉంచుకో. ఆ తలెత్తుకునే టైం వస్తుంది, ఇప్పుడు ఆందోళన పడొద్దు అని మనం చేస్తున్నాం. మూడో మాట, లాస్ట్ మాట చూస్తే గనక యెహోవా కృప కనిపెట్టుకో. బికాస్ హీ హ్యాస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ స్ట్రగుల్స్. హీ హ్యాస్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ ప్రైడ్స్. దేవుని కృప కనిపెట్టు అని హృదయవాంఛన తీర్చి ఈ ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చి నిన్ను బలపరిచి అనేకులకు మేలుకరంగా నడిపించగలడు, నడిపిస్తా. గాడ్ బి విత్ యూ అండ్ గైడ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.